పూర్తి పరిపూర్ణత పొంది ఉన్నాడు. 4 కక్షల యందు పరిపూర్ణత సాధించి ఉన్నాడు. మొట్టమొదట అతనికి సత్కారాన్ని మన పండితులు చేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ఏంటంటే స్మార్త కోవిద అంటే మీకు అందరికీ చెప్పాలి. ఇందాక మీకు చెప్పాను కదా, మీకు అందరికీ పంచరస కర్మలు పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ప్రారంభం. ఈ రకంగా రావాలి అంటే ఇందాక నేను చెప్పినవన్నీ చదువుకుని, ఇలా వేదం అంతా చదువుకుని అనుచానంగా తండ్రి గారి దగ్గరే ఆ స్మార్తాధ్యయనం చేసి కూడా యాజ్ఞికాలతో పాటు, అంటే స్మార్తం చదువుకుంటే ఉపయోగం లేదు, చదువుకున్న స్మార్తానికి ఉపయోగం ఏంటంటే దాని ప్రయోగం అంతా కూడా చేయడం చేతనయ్యి ఉండాలి. అది స్మార్తం అంటే. పాఠం చెప్పేస్తే కాదు, చదువుకుంటే కాదు. అటువంటి దాన్ని చేయడంలో తండ్రితో పాటు కూడా ఉండి ఆ పరీక్ష చేసి ఏం చేస్తావు ప్రయోగం అవన్నీ కూడా అడిగాను. అది కాకుండా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చూశాను. పూర్తి స్థాయిలో ఈ గాయత్రి పురోహిత సమాక్షి ద్వారా స్మార్త కోవిద, స్మార్త విద్యా కోవిద అంటే చాలా తక్కువ మంది పొందుంటారని అనుకుంటున్నాను నేను. పూర్తిగా సంవత్సరం ఎంతమంది ఇచ్చారనేది నాకు పూర్తి రికార్డు నాకు తెలియదు, కానీ నాకున్న పరిశీలన జ్ఞానంలో నేను చూస్తుంటే చాలా తక్కువ మందికే ఈ అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇలాగ తీసుకోవడం కోసమని మీకు ప్రేరణగా చూపిస్తున్నాను అన్నమాట. అందుకోసమని ఈ మధ్యకాలంలో బహుశా తీసుకున్నట్టుగా నాకు తెలియదు. గత 5-6 సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే, అంతకు ముందర ఎవరన్నా ఉన్నానేమో తర్వాత తెలియదు. ఇలా ఈ రకంగా మీరు కూడా కృషి చేసి చక్కగా మీ గురువుల యొక్క అనుగ్రహంతో సంస్థకి మీరు కూడా ఇలా పేరు తెచ్చుకోవాల్సిన ప్రత్యేక తెలియజేస్తూ, చిరంజీవి గూడపర్తి సూర్యకుమార శర్మ, ఈ గూడపర్తి సూర్యకుమార శర్మ ఇక్కడ గారి పేరు చెప్పాను నేను. పోలేండి, ఏం పర్వాలేదు. ఆయన పడిన శ్రమకి అనుసృతంగా వచ్చింది కాబట్టి ఆ సరస్వతీదేవి అనుసారం ఆయన పేరే చెప్పించింది. అంటే ఆయన పేరు చెప్పడం అందరికీ ఇష్టం లేదు కాబట్టి ఇది పిల్లల యొక్క అభివృద్ధి, తండ్రి యొక్క గొప్పతనం వల్లే వస్తుంది. అవుతే ఏంటంటే వాళ్ళ గొప్పతనం కాదు, తండ్రి యొక్క గొప్పతనం కాబట్టి అమ్మవారు అలా పలికించింది అనుకుంటున్నాను. సరే, చిరంజీవి గూడపర్తి సూర్యప్రకాశ సోమయాజి, అతనికి కూడా ఇంకా ఇలాగే తండ్రి గారితో పాటు పెద్ద పెద్ద పండితులతో కూడా వెళ్ళి ఇంకా దీంట్లో అనుభవం సాధించి, ఇంకా ఇది కూడా నా దృష్టిలో పరిపూర్ణం కాదు. అంటే విద్యకు పరిపూర్ణం ఏదే ఉండదు, కానీ ఏదో కానీ ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని అందరి చేత పండితుల చేత శభాష అనిపించుకోవాలి. అది అసైన సర్టిఫికెట్లు. ఆ రకంగా ఉండాలని ఆశీర్వచనం చేస్తూ అతనికి ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. శ్రేణిలో ఉత్తీర్ణత పొంది ఉన్నారు. ఇంకా నమస్కారాలు పెట్టదండి. చిరంజీవి దేవెళ్ళ హనుమ మణికంఠ శర్మ, ఇతను ద్వితీయ కక్షలో ఉత్తీర్ణత పొంది ఉన్నాడు. ద్వితీయ కక్షయందు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత పొంది ఉన్నారు వీరు. చిరంజీవి అంగర ఫణీంద్ర శర్మ ద్వితీయ కక్ష ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు.
అల్లన్ రాజు, సత్య శ్రీనివాస, అక్షయ్ శర్మ ప్రథమ తీవ్రత సాధించారు. మళ్ళీ ప్రథమ కక్షలు వచ్చేసేటి ఈయన ప్రథమ కక్షగా ద్వితీయ శ్రేణిలో పేర్లు సంతకాలు కట్టడంలో మణుగుల సూర్యతేజ శర్మ ప్రథమ కక్షగా మడిమాములు శ్రీరామ ఎస్ ఎన్పిఎస్పి స్వామియాజులు గారు, ఎస్పి స్వామియాజులు గారు, ఆయన రండి. ఎస్పి గారు చాలా పేరుంది. చిరంజీవి దువ్వూరి పవన్ సాయి నరసింహమూర్తి శర్మ, చిరంజీవి మండలేముల మణిదీప్ శర్మ, చిరంజీవి ముష్టి ప్రసాద శర్మ ద్వితీయ కక్ష, చిరంజీవి ఈ ద్వితీయ కక్ష, కార్ల శ్రీకాశ్యప్ శర్మ ద్వితీయ కక్ష, చిరంజీవి వడ్డాది పమ ప్రథమ కక్ష, చిరంజీవి నాగా భమిడి మర్రి సంపత్ శాస్త్రి, సంపత్ శాస్త్రి అది రాయలేక చిరంజీవి మునుగంటి ఈశ్వర శర్మ ఉత్తమ శ్రేణిలో చితకొట్టేశాడు, బాంబులు విసిరేశాడు మా మీద, ఏమన్నా శరీరానికి గాయాలు అయిపోతాయేమో అనుకున్నాం కూడా, అంత గట్టిగా చెప్పాడు. పెట్ట కొంచెం కోతగనం అది. చిరంజీవి ఇంద్రగంటి సుబ్రహ్మణ్య ప్రవీణ్ శర్మ. నేను ఎదురుకెళ్ళా ఇంద్రగంటి అన్నారు కదా. చిరంజీవి తులసి శ్రీరామ శర్మ, కృష్ణశ్రీ ప్రవీణ్ శర్మ, మూర్తుల కౌశిక శర్మ, అర్జున్ 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 భమిడి మర్రి జ్యోతి స్వరూప శర్మ, చిరంజీవి చిరంజీవి బాదంపూడి, చిరంజీవి అల్లన్ రాజు యశ్వంత్ శర్మ, చిరంజీవి మల్లాజీవి కొంపెల్ల జ్ఞాన కార్తిక శర్మ, చిరంజీవి తేజోమూర్తుల ఉదయ శర్మ, మల్లాది చిరంజీవి యాతగిరి శివసాయి శర్మ, యాతగిరి వారు, చిరంజీవి గోరుగంతు కార్తిక శర్మ, భయం కూడా ఇవ్వాలి కదా. సాయి సుబ్రహ్మణ్య వజ్జుల సుబ్రహ్మణ్య భాను దత్తాత్రేయ శర్మ, చిరంజీవి వచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ముందు కూర్చోసుకో, సంతకం పెడతాను చిరంజీవి కొండేపూడి,
నవ్వు. అదే పరీక్ష సర్టిఫికెట్లు నేను వద్దనుకున్నాం కదా. స్నాతక పరిమ కక్ష ఆ కార్యక్రమాలు చేయించుకుంటే విశేషంగా ఎన్నో ధనార్జన చేయవచ్చు, ఎంతో ధనార్జన చేయవచ్చు. కానీ విద్యార్థులు చెప్పాలనే తపన ఉంటే తప్ప గురువుగా ఉండలేరు. ఆరాధ్య లక్ష్మీ నరసింహమూర్తి గారికి గురువు గారిని సత్కరిస్తున్నారు సమాఖ్య తరపున. మంది వచ్చి ఉన్నారు. వారి శ్రమకు కూడా గౌరవం సత్కారం జరగబోతోంది. మాతు నిరంతరము అగ్నిహోత్ర ఉపాస బ్రహ్మశ్రీ వేదమూర్తులు తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు గారు. అందుచేత వారు అడగడమే తక్షరీక్ష చేసి విద్యార్థులను ఆశీర్వదించారు. ఆయనకి ఏమిచ్చినా తక్కువే. చేత చిన్న సత్కారాన్ని తీసుకుని మమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని గాయత్రి పురోహిత సమాఖ్య సభ్యులందరినీ అనుగ్రహించి నిద్రలో కూడా తెలియదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పుస్తకం నవ్వులుతూనే ఉండేవంటే ఏదో చెదపురుగు నవిలినట్టుగా పుస్తకాన్ని నవిలేసి పోనీ నవిలేసిన తర్వాత అది జీర్ణమైపోయి కొందరు వ్యక్తులకి వెళ్ళిపోతుంది. కానీ ఆయనకి అవసరమైంది ఏదో లోపల ఉంచుకుని అనవసరమైంది వెంటనే తక్షణం బయట విడిచిపెట్టి ఏదున్నా సరే నిష్కర వ్యక్తి డాక్టర్ సూర్యకుమార శర్మ గారు. అందుచేత వారు రెండో అధ్యాపకులుగా మాకు ఉండడం చాలా ఆనందదాయకం. అందులో మా కమిటీలో ఈ గాయత్రి పురోహిత సమాఖ్యలో ముఖ్య భాగాన్ని పాత్రని పోషిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి ఈ 3 రోజులు పరీక్షాధికారులుగా నిర్వహించినందుకు గాను వారు ఉన్నందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక పెట్టడం జరిగింది. ఒకరు దువ్వూరి ప్రకాశ్ అవధానులు గారు, రెండో ఆయన బవిడి అనివార్య కార్యాల వల్ల వారు రాలేదు. వారు కొన్ని ఇబ్బంది వచ్చాయి, వారు రాలేకపోయారు. కాబట్టి ఇంకో పరీక్షాధికారిగా మేము నిర్ణయించుకున్నది ఇంద్రగంటి కేశవ సూర్యనారాయణమూర్తి గారిని. వారి ఇంకో పరీక్షాధికారిగా ఇక్కడ నియమనం జరిగినప్పటికప్పుడు అయ్యా అలాగే మార్తానికి పరీక్ష ఫోటోకి